రేపే శుక్రవారం. రేపు శుక్రవారం రోజు కేవలం ఒకే ఒక్క రాగి చెంబు మందారం పూతో ఈ పరిహారం చేసి చూడండి. ఒక్క గంటలో మీ దరిద్రం తొలగిపోతుంది. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని వండి పెట్టినా లేదా శుక్రవారం రోజు ఇంట్లో ఏదైనా తీపి పదార్థాన్ని చేసి ఇంట్లో ఉండే వారంతా తిన్నా సరే వారికి ఆ రోజంతా శుభం కలుగుతుంది. ఆ రోజు ఖచ్చితంగా తీపి వార్తలు వింటూనే ఉంటారు. శుభవార్తలతో పాటు ఆ రోజంతా ప్రశాంతంగా గడిసిపోతుంది. లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించి తప్పకుండా అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వండి. అమ్మవారికి కర్పూర హారతి అంటే చాలా ఇష్టం. అలా కర్పూర హారతిని ఇచ్చాక అమ్మవారికి ఇష్టమైనటువంటి యాలకుల మాలను వేయండి. యాలకులు అంటే అమ్మవారికి మహాప్రీతికరం. యాలకులతో చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు ఇక శుక్రవారం రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేసినా ఇంట్లో ఎప్పుడూ డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇంతకీ యాలకులతో ఏం చెయ్యాలి అంటే గనక శుక్రవారం రోజు ఒక 5 యాలకులను తీసుకోండి. అయితే ముందుగా మీరు శుక్రవారం సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులను పెట్టాలి. ఎందుకంటే అలా కర్పూరంతో లక్ష్మీదేవికి ఆరతినిస్తే అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు. అంతేకాదు జీవితంలో తీరవు అనుకున్న కష్టాలు కూడా తీరిపోతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్యయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి ధనానికి అధిపతి. అందుకే సంపదకి అధిపతి అయిన లక్ష్మీ కుబేరులను పూజించడం వల్ల మన ఇంట్లో కూడా సంపదకి లోటు అనేది ఉండదు. ఇక శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెడితే అమ్మవారు ఎంతో మురిసిపోతారు. శుక్రవారం రోజు తప్పనిసరి ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలి. శుక్రవారం చేతి గోళ్లను కట్ చేయడం కానీ జుట్టుని కట్ చేయటం కానీ చేయకూడదు. బూజుని కూడా శుక్రవారం రోజు దులపకూడదు. మిగతా వారాలలో బూజుని దులపాలి. అంతేకాని శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి అత్యంత ఆగ్రహం వస్తుంది. అంటే అమ్మవారి కోపానికి గురవుతాము. శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకున్నాం కదా. అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి యాలకులను శుక్రవారం రోజు అమ్మవారి పూజ గదిలో పెట్టి పూజించాలి. అంటే మనం పూజ చేసే సమయంలో ఒక 5 యాలకులను తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కరించుకొని ఇంట్లో సిరి సంపదలకి లోటు లేకుండా చూడమని చెప్పాలి. అంటే మన కోరికను చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ యాలకులను తీసుకువచ్చి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో దాచండి. అది కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో వాటిని వేసి అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేసి వాటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా శుక్రవారం రోజు చేస్తే లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోతుంది. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అంతేకాదు శుక్రవారం రోజు రాగి చెంబు మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం. అలానే శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోతుంది. సహజంగా దీపం అనేది శాస్త్రీయ పరంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాదు దీపానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి. దీపం అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ముఖ్యమైనటువంటిది. ఇటు సైన్స్ పరంగా చూసుకున్నా కూడా దీపం అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. చెడు కన్ను కూడా తొలగిపోతుంది. ఇక దీపంలో ఏది వేసి వెలిగించాలి అంటే చిటికెడు పచ్చకర్పూరం, ఒక లవంగాన్ని వేయండి. ఈ లవంగం అనేది ఆర్థిక కష్టాల నుండి బయటికి తీసుకువస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాలను పాటించటం వల్ల జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. చాలామంది ఆర్థికంగా నష్టపోయి ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు.
ఆర్థిక సమస్యలకి ఎవరితో చెప్పుకోలేకపోవడానికి ఏమిటి సంబంధం అనుకోవచ్చు. అయితే ఆర్థికంగా ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టం ద్వారా చాలా రకాల కష్టాలు, వేధింపులు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా జీవితంలో ఒక మనిషి సుఖంగా, సంతోషంగా ఉంటున్నారు అంటే వారికి తగిన డబ్బు ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా ఈ రోజుల్లో డబ్బు అనేది ఉంటేనే సుఖ సంతోషాలు కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ డబ్బే మన చేతిలో లేకపోతే నిజానికి ఎవరు కూడా ఎవరిని అంటే ఒక గౌరవంగా చూడరు. అదేవిధంగా సమాజంలో అలాంటి వారికి విలువ ఉండదు. అసలు చెప్పాలి అంటే ఇంట్లో వారు కూడా వారిని అసలు గౌరవించరు. వారికి ఎలాంటి మర్యాదలు ఇవ్వరు. ఎప్పుడు చూసినా ఎగతాళిగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు అనేది ఎవరి చేతిలో ఉంటుందో అలాంటి వారే మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు. మరి డబ్బు అనేది రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. జాతకంలో దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే డబ్బుకి ఏ లోటు ఉండదు. మరి జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రేపు శుక్రవారం రోజున మందారం పువ్వు, రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి. డబ్బు తక్షణమే వస్తుంది. గంటలో మీ యొక్క సమస్యకి పరిష్కారం కూడా తెలుపబడుతుంది. ఇంతకీ ఎలా చేయాలి ఆ పరిహారం అనే కదా మీ సందేహం. అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అయితే శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి. ఆ రాగి చెంబు చాలా పరిశుభ్రంగా, నీటిగా ఉండాలి. అంటే తలతల మెరుస్తూ ఉండాలి. అందులోనే వాటర్ పోయండి, అంటే నీటిని పోయండి. అందులోనే చిటికెడు పసుపుని కూడా వేయండి. చిటికెడు కన్నా ఎక్కువ వేసి పసుపు నీటిలా తయారు చేసినా పర్వాలేదు. ఇక ఆ పసుపు నీటిలో చిటికెడు కుంకుమ, చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి. అదేవిధంగా ఒక ఎర్రని మందారం పువ్వుని కూడా ఆ రాగి చెంబులో వేయండి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు సాయంకాలాన 6:30 నుండి 7 లోపు ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల ఆ సమయం హోరా సమయంగా చెప్పబడుతుంది. హోరా సమయంలో ఈ పరిహారం చేస్తే గనుక దరిద్రాలు ఇట్టే తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది. అంతేకాదు మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు. హోరా సమయంలో మనం ఏ పరిహారం చేసినా 100% మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఆ సమయంలో దేవతలు అంటే తదాస్తు దేవతలు కూడా ఆ సమయంలో తదాస్తు అంటారు అని పండితులు వివరిస్తున్నారు. ఆ సమయంలో కోరుకునే కోరికలకి కూడా మనకు వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. అంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి మనం ఈ శుక్రవారం రోజు అంటే రేపు శుక్రవారం రోజు హోరా సమయం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే సాయంకాలాన 6:30 నుండి 7 లోపు హోరా సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది. అలా రాగి చెంబులో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం అలానే మందారం పువ్వు వేసి దానిని మీ పూజ గదిలో పెట్టండి. లేదా మీ యొక్క హాల్ ఎక్కడైతే ఉంటుందో అంటే మనకు హాల్ ఉంటుంది కదా, హాలులో సింహద్వారానికి ఎడమ వైపున పెట్టండి. కుడివైపున పెడితే మరీ మంచి ఫలితం కలుగుతుంది. కుడివైపున ఎడమ వైపున పెట్టలేని వారు ఈశాన్యం దిక్కున పెట్టండి. అంటే కుడివైపున పెడితే డోర్ తీయగానే అందరికీ కనిపిస్తుందండి, అంత కంఫర్ట్గా ఉండదు. మరి ఎడమ వైపున పెడితే డోర్ తగిలి పడిపోయే అవకాశం ఉంటుంది అనుకునేవారు గనక ఈ రాగి చెంబును ఈశాన్యం దిక్కున పెట్టండి. ఎర్రని మందారం పువ్వు లక్ష్మీప్రదమైనటువంటిది, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. అందులో వేసిన పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇక పసుపు, కుంకుమ చాలా శుభప్రదం, మంగళకరం. అవి అన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవి. కాబట్టి వాటిని వేసి ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతి యొక్క స్థానంగా భావించబడుతుంది. ఇలా పవిత్రమైనటువంటి వస్తువులను వేసి అక్కడ పెడితే సాక్షాత్తు మనం దైవానికి ఎన్నో రెట్లు పూజ చేసినంత పుణ్యం కలుగుతుంది. అందులోనూ హోరా సమయంలో పెట్టడం వల్ల మరింత మంచి ఫలితం కలుగుతుంది. ఇక డబ్బు అనేది వస్తుంది. గంటలో మీ యొక్క సమస్యలు అనేవి పరిష్కరింపబడతాయి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.